నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యంను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్ తాండాలో బానోత్ సోఫీ వినోద్ ఇంట్లో కలెక్టర్తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్నబియ్యం పథకం క్రింద పేద కుటుంబాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సన్న బియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశ్యంతో అర్హతగల ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. సన్న బియ్యం అన్నం ఎలా ఉంది, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, ప్రతి నెల ఎన్ని కిలోలు వస్తున్నవి అని అడిగి తెలుసుకున్నారు. బానోత్ వినోద్ మాట్లాడుతూ ప్రతి నెల 30 కిలోలు వస్తున్నవని, గతంలో దొడ్డు బియ్యం వస్తే ఎవరం కూడా తినేవాళ్లం కాదని, సన్న బియ్యంతో కుటుంబంలోని ప్రతి ఒక్కరం తింటున్నామని తెలిపారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువు, వ్యవసాయ పనులు, రాబడి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తనకు బోర్వెల్ మంజూరుకు సమస్య ఏర్పడిందని, సమస్య పరిష్కరించాలని బానోత్ వినోద్ కలెక్టర్ను కోరారు. సమస్య పరిష్కరించాలని ఆర్డీఓను కలెక్టర్ సూచించారు. మండలంలో రేషన్ కార్డుల సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ రాజేశ్వర్, తహసీల్దార్ రేణుక చౌహాన్, మండల పరిషత్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉంది, ప్రైమరీ అండి. ఎల్లారెడ్డి పట్టణ ప్రజలను ఎన్నేళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన అమృత్ 2.0 పథకం కింద రూ. 35 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను స్థానిక శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ మరియు డిఈ అధికారులతో మదన్ మోహన్ గారు మాట్లాడి ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యతపై సమగ్రమైన వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగంగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హెచ్సియు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని చెప్పారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు ఆక్రమించడానికి బిల్లు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఆ భూములను అదానీ, అంబానీలకు అంటగట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఇటీవలే సన్న బియ్యం పంపిణీ చేసి దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నామని చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణని బీజేపీ మోసం చేస్తుంది. 400 ఎకరాలు జాగా ఉన్నదన్నారు. 400 ఎకరాలు ఇది గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ ల్యాండ్ని మీరు చేస్తారు. అదే అంబానీ వక్ఫ్ బోర్డు జాగాది చేసి అమ్మాలని చూస్తున్నారు మీరు. దానికి కారణం ఎవరు? దానికి పట్టించుకుంటూ లేరు. అయినా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం డెవలప్ చేస్తారు? ఖాళీ అసెంబ్లీలో పోయి ముచ్చట్లు మాట్లాడడానికి నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అయినా అది అంటాడు. అవన్నీ పనికిరాని. కామారెడ్డి ఏం డెవలప్ చేసినావు నువ్వు? ఏది ఒక్క అభివృద్ధి చేసింది చూపించి నువ్వు. ఎన్నో అభివృద్ధులు చేస్తాను, అది చేస్తాను, ఒక్క అభివృద్ధి లేదు. నువ్వు ఇంకా 10 మాటలు మాట్లాడతావు. ఇక నువ్వు ఇన్ని మెనిఫెక్స్ ఇచ్చినావు. ఏది ఒకటేమైనా చేసింది ఉన్నదా? చెయ్యండి. ఎందుక చేసి మాట్లాడు. కామారెడ్డి ఇది చేస్తా, అది చేస్తా. ఉగాది రోజు బండ్ల పండుగ రోజు కుర్చీలు వేసి ఆడలో కూర్చోబెడతాను, అది లేదు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా ర్యాలీ తీస్తాను. నువ్వు గెలవంగానే అన్ని నీ పండుగలన్నీ మర్చిపోయారా? కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త ఉండు. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మాది ఎన్నో సంవత్సరాల పార్టీ. ఏదో ఇప్పుడు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారని మీ విరవులు బంద్ చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్నో పథకాలు కూడా 4 పథకాలు చేసినాము. ఒకటి బస్సు, కరెంటుది, గ్యాసు, రైసు, సన్న బియ్యం ఇస్తున్నాం. మీ మోడీ గెలవంగానే ఏమన్నాడు? నల్లధనం తెచ్చి మనిషికి ఒక వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. అది ఇంతవరకు లేదు. చెప్పే వరకే నా మోడీది, చేసే వరకు లేదా? దమ్మున్న లీడర్ ఉంటే చెయ్యాలి. మేము మాట్లాడుతున్నాం. మేము 100% ఒకటేనుక మా కాంగ్రెస్ పార్టీని మేము ఇస్తున్నాము, చేస్తున్నాము. నిన్న అర్జునవాడకు కూడా అందరికి అన్నం, రైస్, సన్న బియ్యంతో మేము వాళ్ళ ఇంట్లో కూర్చొని మా కుటుంబం లెక్క మేము అందరితో భోజనాలు కూడా చేసేస్తున్నాం. ఏదా మీరు మాటలు చెప్పనీకే ఒక్కరు కూడా మీ బీజేపీలో పోయి గరీబోళ్ళ ఇంట్లో తిన్నది చూపించండి. మేము మా కాంగ్రెస్ పార్టీ 100% మేము పోతున్నాం. అర్జునవాడలో తింటున్నాం. మేము డెవలప్మెంట్ గురించి మేము కొట్లాడుతున్నాం. మమ్మల్ని డెవలప్మెంట్ చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. ఇట్లా చేస్తున్నారు అంటారు. టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటయ్యి మొత్తం ఇచ్చేస్తున్నారు. సంవత్సరాలు బీఆర్ఎస్ వారు వర్క్ చేసారు. ఏది మొత్తం అప్పులు చేశారు. మా గవర్నమెంట్ వచ్చినాక అప్పులకి కొద్దిగా తీస్తున్నాడు మా రేవంత్ రెడ్డి సార్, మా సీఎం. దాన్ని ఈ బీజేపీ, ఈ బీఆర్ఎస్ కలిపి మమ్మల్ని మోసం, అందరినీ ప్రజల్ని మోసం చేస్తారు. జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి విక్టర్, ఆర్డీఓ వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనిల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారి చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ గారు మాట్లాడుతూ, పోషణ పక్షం ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 22 వరకు పక్షం 15 రోజుల పాటు రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని మరియు నిర్వహించిన కార్యక్రమాలను జన్ ఆందోళన్ డాష్ బోర్డులో ఎంటర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి సిడిపిఓ శ్రీలత, మద్నూర్ సిడిపిఓ కళావతి, ఇతర శాఖల జిల్లా అధికారులు మరియు సూపరింటెండెంట్, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో టీఎన్జీఎస్ ఎల్లారెడ్డి తాలూకా శాఖ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్యాలయ భవనం నిర్మాణం ఎంతో అవసరమని, త్వరలోనే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు, అవసరాలు పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక నాయకులు,
అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 89,700, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.